ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో ఆరుద్ర నక్షత్రం 6వది. దీనికి అధిపతి రాహువు. రాశి మిథున రాశి. ఆరుద్ర అంటే తడి లేదా తేమ అని అర్థం. దీని చిహ్నం కన్నీటి చుక్క లేదా వజ్రం. ఇది వినాశనం మరియు పునఃసృష్టికి సంకేతం. అంటే పాతవి పోయి కొత్తవి రావడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు చాలా శక్తివంతులు మరియు మేధావులు. ఈ నక్షత్రానికి అధిదేవత రుద్రుడు. దీనివల్ల వీరిలో ఒక రకమైన ఆవేశం, పట్టుదల మరియు దేనినైనా సాధించాలనే తపన ఎక్కువగా కనిపిస్తాయి. వీరి జీవితం ఒక ప్రవాహంలా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక మార్పును కోరుకుంటారు. రాహువు ప్రభావం వల్ల వీరికి వినూత్నమైన ఆలోచనలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్ర అమ్మాయిలు సాధారణంగా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి ముఖంలో ఒక రకమైన గంభీరత, అదే సమయంలో అమాయకత్వం కలగలిసి ఉంటాయి. కళ్ళు చాలా చురుగ్గా ఏదో వెతుకుతున్నట్లుగా ఉంటాయి. వీరు సాధారణంగా సన్నగా లేదా మధ్యస్థంగా ఉంటారు. వీరి నడకలో వేగం, మాటల్లో స్పష్టత ఉంటుంది. వీరు ఫ్యాషన్ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఆధునికతను, సంప్రదాయాన్ని మేళవించి డ్రెస్సింగ్ చేసుకోవడం వీరి ప్రత్యేకత. వీరి మనస్తత్వం అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. వీరు రహస్యాలను దాచుకోవడంలో సిద్ధహస్తులు. వీరు చాలా తెలివైన వారు. ఏ విషయాన్నైనా త్వరగా గ్రహిస్తారు. లాజికల్ థింకింగ్ వీరికి పుట్టుకతోనే వస్తుంది. వీరు మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడలేరు. తప్పు అనిపిస్తే మొహం మీద చెప్పేస్తారు. ఈ గుణం వల్ల వీరికి శత్రువులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వీరు దాన్ని లెక్క చేయరు. వీరు బయటికి కఠినంగా కనిపించినా లోపల చాలా సున్నిత మనస్కులు. ఇతరుల కష్టాలను చూసి త్వరగా చలించిపోతారు. అయితే తమ బలహీనతలను ఎవరికీ తెలియనివ్వరు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం, మూలాలను వెతకడం వీరికి అలవాటు. అందుకే వీరు సైన్స్, టెక్నాలజీ లేదా ఆధ్యాత్మిక రంగాల్లో బాగా రాణిస్తారు. ఆరుద్ర నక్షత్ర అమ్మాయిల వివాహం విషయంలో గ్రహస్థితిగతులు కీలక పాత్ర పోషిస్తాయి. వీరికి వివాహం 23 నుండి 27 ఏళ్ల మధ్య జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటే వివాహం 29 ఏళ్ల తర్వాత కూడా జరగవచ్చు. రాహువు మరియు బుధుడి ప్రభావం వల్ల వీరు ప్రేమ వివాహాల పట్ల ఆసక్తి చూపే అవకాశం ఉంది. అయితే ఇంట్లో పెద్దల అనుమతితోనే ముందుకు వెళ్ళడం వీరికి మంచిది. వీరికి వచ్చే భర్త వీరి వ్యక్తిత్వాన్ని గౌరవించేవాడై ఉంటాడు. భర్త చాలా తెలివైనవాడు మరియు విద్యావంతుడై ఉంటాడు. వీరికి వచ్చే భాగస్వామి కొంచెం గంభీరంగా ఉన్నా భార్య పట్ల చాలా అనురాగంగా ఉంటాడు. భార్య చెప్పే మాటలకు, ఇచ్చే సలహాలకు విలువ ఇచ్చే వ్యక్తి దొరుకుతాడు. వరుడు సాధారణంగా టెక్నికల్ రంగం, ఫైనాన్స్, మార్కెటింగ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో పనిచేసేవాడై ఉంటాడు. ఆర్థికంగా స్థితిమంతుడైన వరుడే వీరికి దక్కుతాడు. భర్త వైపు నుండి వీరికి మంచి గౌరవం లభిస్తుంది. అయితే ఆరుద్ర నక్షత్రం వారిలో ఉండే ముక్కుసూటితనం వల్ల అప్పుడప్పుడు చిన్నపాటి విభేదాలు రావచ్చు. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటే దాంపత్యం అద్భుతంగా ఉంటుంది. వీరు పనిచేసే చోట మంచి పేరు తెచ్చుకుంటారు. వీరు టీచింగ్, రీసెర్చ్, కంప్యూటర్ సైన్స్, జర్నలిజం, రైటింగ్ మరియు ఫార్మసీ రంగాల్లో బాగా రాణిస్తారు. మాటలతో ఎదుటివారిని ప్రభావితం చేసే శక్తి వీరిలో ఉంటుంది. వీరు సంపాదన విషయంలో స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆర్థికంగా ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. ఆరుద్ర నక్షత్ర అమ్మాయిల జీవితంలో స్థిరత్వం అనేది దశల వారీగా వస్తుంది. మొదటి దశ 20 నుండి 25 ఏళ్ల సమయంలో విద్య మరియు కెరీర్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వీరు వెనక్కి తగ్గరు. రెండవ దశ 26 నుండి 32 ఏళ్ల సమయంలో వీరి జీవితంలో అత్యంత కీలకమైన సమయం. ఈ వయసులో వివాహం జరగడం మరియు కెరీర్లో ఒక మెట్టు ఎక్కడం జరుగుతుంది. వీరు పూర్తి స్థాయిలో స్థిరపడే వయసు 32 ఏళ్ళు. ఈ వయసు తర్వాతే వీరికి సొంత ఇల్లు, వాహనం మరియు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. 42 ఏళ్ల వరకు వీరి ఎదుగుదల నిరంతరం కొనసాగుతుంది. ఆరుద్ర నక్షత్రం వారికి రాహువు అధిపతి కావడం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకి ఆవేశపడటం తగ్గించుకోవాలి. భాగస్వామి అభిప్రాయాలను కూడా వినడం అలవాటు చేసుకోవాలి. మనసులో ఏదైనా ఉంటే సూటిగా చెప్పాలి, కానీ దాన్ని గొడవగా మార్చుకోకూడదు. నాకు అన్నీ తెలుసు అనే అహంకారాన్ని దరిచేరనివ్వకూడదు. వీరు ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు, నరాల బలహీనత మరియు జలుబు వంటి సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహార నియమాలు, క్రమబద్ధమైన నిద్ర వీరికి చాలా అవసరం.
ఆరుద్ర నక్షత్రం వారి జీవితంలో ఆటంకాలు తొలగి ప్రశాంతత లభించడానికి ఇప్పుడు చెప్పే పరిహారాలు పాటించాలి. వీరికి అదృష్ట రంగు పసుపు, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు వీరికి మేలు చేస్తాయి. అదృష్ట సంఖ్యలు 5, 4, 7. పరమశివుడిని ఆరాధించడం ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత శ్రేయస్కరం. ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఓం నమఃశివాయ లేదా ఓం రుద్రాయ నమః అనే మంత్రాలను నిత్యం పఠించాలి. వీలున్నప్పుడు పక్షులకు ఆహారం వేయటం లేదా పేదవారికి పచ్చని వస్త్రాలు దానం చేయటం వల్ల రాహుదోషాలు తొలగిపోతాయి. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సామాన్యమైన వారు కాదు. వీరు సృష్టించగలరు, అదే సమయంలో దేన్నైనా ఎదిరించగలరు. వీరి జీవితంలో వచ్చే తుఫానులు కేవలం వీరిని మరింత దృఢంగా మార్చడానికే వస్తాయి. మేధస్సుతో, ఓపికతో వ్యవహరిస్తే వీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరి వివాహ జీవితం ఆనందంగా ఉండాలంటే పరస్పర గౌరవం, అవగాహన చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.